వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి మత్స్యకార భరోసా ఇవ్వాలని తీర్మానించింది. పాఠశాలల్లో ఇక నుంచి సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్ ఇవ్వాలని ఏపీ కేబినెట్ డెసిషన్ తీసుకుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం 21 అంశాలకు ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలు చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి మత్స్యకార భరోసా ఇవ్వాలని మంత్రిమండలి తీర్మానించింది. అన్నదాత సుఖీభవ కార్యక్రమంపై విధి విధానాలు రూపొందించడంపై దృష్టి పెట్టాలని మంత్రులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో ఇకపై సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టాలని కేబినెట్ తీర్మానించింది. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్ ఇవ్వాలని కేబినెట్ డెసిషన్ తీసుకుంది. పట్టాదారు పాస్ పుస్తకం చట్ట సవరణ ప్రతిపాదనపై కేబినెట్లో చర్చ జరిగింది. గాజుబాక రెవెన్యూ పరిధిలో భూములు, నిర్మాణాల క్రమబద్దీకరణపై చర్చ జరిగింది. లిక్కర్ షాపుల మార్జిన్ను 10.5% నుంచి 14% పెంచుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పోలవరం నిర్వాసితుల ఇల్లు త్వరగా పూర్తి చేయాల్సి ఉందని భావించిన కేబినెట్ నిర్వాసిత కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని డెసిషన్ తీసుకుంది. 2027 కల్లా పోలవరం పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి పార్థసారథి అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ని త్వరితగతిన పూర్తి చేయాలని 2027కి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం మరి అక్కడ నిరాశ్రయులైపోయి ఆ ప్రాజెక్టు మూలంగా నిరాశ్రయులయ్యే వాళ్ళందరికీ కూడా R&R ప్యాకేజీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ ఇళ్లను పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి పార్థసారథి అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత బడా కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయని ఆయన చెప్పుకొచ్చారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఎస్జీఎస్టీ ఇన్సెంటివ్ 5% అన్ని వర్గాలకు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో భూముల రిజిస్ట్రేషన్ కోసం అడ్వాన్స్ టైమ్ స్లాట్ పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల దగ్గర డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ చేయాలని కేబినెట్ లో చర్చ జరిగింది. అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ అండ్ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ అనే విధానాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి తీసుకొచ్చే ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. తిరుమలలోని పోర్టులో 15 మంది పర్యవేక్షకుల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పరిధిలోని రైతులకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ప్రజలపై విద్యుత్ భారం పడకుండా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు.